తిరుమల వెంకటేశ్వర్ల స్వామి కళ్యాణము 5 రోజుల నుంచి జరుగుతుంది. పందిరి నుంచి రోజు కళ్యాణము, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర్ల స్వామి వారు ఇక్కడ కోరిన కోరికలు గాని ఏవైనా ప్రత్యక్ష దైవం అనుకున్నట్లే జరుగుతుంది. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకొకటి కొత్తగా ఏంటంటే ఎవరికి తెలియదు, ఇక్కడ ధర్మదేవత అమ్మవారు ఉంటది వెంకటేశ్వర్ల స్వామి పక్కకు. అది ఎవరికి తెలియదు. అమ్మవారు చాలా అంటే అమ్మవారు చాలా కోరిన కోరికలు తీర్చే ధర్మదేవత అమ్మవారు. కానీ ఇది ఎవరికి తెలియదు. అమ్మవారి పేరు ధర్మదేవత. ఇక్కడ ఈ ఆర్మూర్లో కొత్తగా అంటే ఎక్కడా లేని గుడి ఇక్కడ. అంటే ధర్మదేవత ప్రత్యక్ష దైవంగా ఇక్కడ ఉండడం వల్ల తిరుమల కాలనీకి ఇదే ప్రత్యక్ష గుడి అంటున్నా. ఎక్కడైనా ఉంటాయి కానీ ఇక్కడ ధర్మదేవత ఉండుట్లా మేము బాగా నమ్ముతాం అన్నట్టు. గోవింద శ్రీనివాస. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ బ్రహ్మోత్సవాలు భారీగా జరుగుతాయి. మళ్ళా దుర్గాదేవి జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు అంటే 5 రోజులు జరుగుతాయి. ఇక్కడ అన్నసత్రం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. అందరు భక్తులు బాగా మంది వస్తారు. అందరూ మంచిగా సంతోషంగా జరుగుతుంది. ఇక్కడ అందరూ భక్తులు మంచిగా విరాళం కూడా ఇస్తారు ఇక్కడ. ఓం నమో వెంకటేశాయ. ఆర్మూరు మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల కాలనీ పెరికెట్ తిరుమల కాలనీలో గల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం 38వ వార్షికోత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. అందుకు గాను అశేష భక్తజనులు పాల్గొనడం జరిగింది. 38వ వార్షికోత్సవం పెరికెట్టు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వైశాఖ శుక్ల పౌర్ణిమ సందర్భం, అలాగే వెంకటేశ్వర దేవాలయం నిర్మించి 38వ సంవత్సరం జరుగుతున్న సందర్భంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారికి అభిషేకం, అలాగే 10 గంటలకు ఎదుర్కోలు, తదుపరి శ్రీదేవి బుద్ధి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగింది. దీనిలో భక్తులందరూ చాలా మంది విచ్చేసి భగవత్ కళ్యాణం వీక్షించి అలాగే స్వామివారి యొక్క అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. వారందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ద్వారా, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వారా అఖండ మనోభూత సిద్ధార్థం ధన కనక వస్తువాహనాలు కలిగి స్వామివారికి అనుగ్రహం ద్వారా అందరికి మంచి జరగాలని చెప్పేసి కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఆర్మూర్ మున్సిపాలిటీ కొటర్మూర్ గ్రామం పెరికిట్ శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం 38వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. తిరుమల కాలనీలో ప్రతి ఉత్సవం ఘనంగా అందరం జరుపుకుంటాము. శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ చాలా సత్యమైన దేవుడు. అందరూ గుడి అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం. 7వ వార్డు తిరుమల కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 38వ వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కాలనీ వాసులందరం పెద్ద ఎత్తున ఇంటింటికి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహకారంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ప్రతి సంవత్సరము మేమందరం కూడా ప్రతి ఇంటి నుంచి కూడా అందరము ఇక్కడ ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా ఇక్కడ కళ్యాణోత్సవము వైభవంగా నిర్వహించుకుంటున్నాము. దీనికి సహకరించిన కాలనీ వాసులకు, కాలనీ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు చాలా చేయాలని చెప్పి కాలనీ వాసులకు, కమిటీ వాసులకు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాము. Thanks for watching. Like, share and subscribe.